సార్ అన్నలు, మావోయిస్టులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ ఒకటే దారికి చెందినోళ్ళు. అన్నలకి ఎటువంటి సిద్ధాంతాలు ఏమి ఉండవు. జనాలకి ఎటువంటి సపోర్ట్ ఏమి ఇవ్వరు అని అంటూ ఉంటారు. అంటే అన్నలు ఎక్కువ దోపిడీదారులకి ఎక్కువ సపోర్ట్ చేయటం గానీ, లేకపోతే ఈ అడవిలో ఉంటారు కాబట్టి ఈ ఎర్రచందనం స్మగ్లింగు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని కూడా చాలామంది అంటూ ఉంటారు. అది మీరు చూసినంత ఎక్కడండి వాళ్ళు అంటే మావోయిస్టులైనా అన్నలైనా ఒకటే. కానీ వీళ్ళు ఎక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ వీళ్ళు ఎక్కడ చేసిండ్రని ఆధారాలను ఎవరు చెప్తుండ్రు? అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరండి ఎవరు తప్పు కదండి అది. ఈ అధికారంలో ఉన్నోడంటే దానికి ఆధారం లేకుండా బటగాల్చి మీద వేయద్దు కదా. బటగాల్చి ఏదో ఒకటి మాట్లాడాలని ఎవరు మాట్లాడుతుండ్రో నేనులే. కానీ వాళ్ళు ఎర్రచందనం దొంగలేదు తప్పనండి, అది పూర్తి అబద్ధం. అంటే కాకపోతే గన్నులు వేసుకుని తిరుగుతూ ఉంటారని కూడా అంటూ ఉంటారు. మరి గన్నులతోటి ఉండరు కదా వాళ్ళు. గన్నులు వేసుకుని తిరగడం ఏంది? అడవి లోపల ఉండేది వాళ్ళు నిరంతరం యుద్ధమే చేస్తున్నారు కదా అడవి లోపల. అక్కడ ఎర్రచందనం ఎక్కడ దండకారణలో అది కాదు కదా. ఎర్రచందనం అక్కడ లేదు. ఎర్రచందనం వాళ్ళు దానికి ఆ స్మగ్లింగ్ వాళ్ళు లేదు. అది తప్పది.